పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇట్లారా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే రిపోర్ట్స్ మీ ముందు తీసుకొచ్చిన. మరి అక్కడ ఏ పార్టీ గట్టిగా ఉన్నది, ఏ పార్టీకి ఏ అభ్యర్థి, మరి ఏ అభ్యర్థి గట్టిగా ఉన్నాడు, పూర్తి వివరాలు మీ ముందు తీసుకొచ్చిన. మరి ప్రజలు ఏం చెప్పారు? 2700కు పైగా శాంపిల్స్ తీసుకున్నాం, అంటే చాలా పెద్ద శాంపిల్స్ తీసుకున్నాం ఇట్లారా. కాబట్టి రిజల్ట్స్ కూడా అక్యురేట్ గా వచ్చే అవకాశం. మరి ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 2028 లేదా 29లో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలిచే అవకాశం ఉన్నదని మన సర్వే చెప్తా ఉన్నది. దానికంటే ముందు ఈ యొక్క వీడియో లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ సర్వే, దీనికి సంబంధించి మనం తీసుకున్న శాంపిల్స్ 2741 శాంపిల్స్ తీసుకున్నాం. ఈ సర్వే 29 జూలై 2026 వరకు చేసినాం. ఈ సర్వే అంటే లేటెస్ట్ సర్వే మిత్రులారా. దీనికి సంబంధించి బీజేపీకి మళ్ళీ ప్రస్తుత ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తానే మళ్ళీ బీజేపీ నుంచి నిలబడతారని చెప్పేసి ప్రజలు అన్నారు. కాబట్టి మనం బీజేపీ నుండి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా తీసుకున్నాం. బీఆర్ఎస్ నుంచి గతంలో నిలబడ్డ బిగాల గణేష్ గుప్తానే నిలబడతాడు అని చెప్పారు కాబట్టి గణేష్ గుప్తా పేరే తీసుకున్నాం. కాంగ్రెస్ నుంచి మాత్రం షబ్బీర్ అలీ పేరు కొంతమంది చెప్పారు. రెండోది మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ అధ్యక్షుడు, అంటే తెలంగాణ కాంగ్రెస్ కమిటీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిలబడే అవకాశం ఉన్నదని మరికొంతమంది చెప్పారు. మూడవది ఏంటంటే ధర్మపురి అరవింద్ వాళ్ళ బ్రదరు ధర్మపురి సంజయ్ నిలబడతారని కొంతమంది, చాలా తక్కువ మంది చెప్పారు. మరి ఇక్కడ క్యాండిడేట్ కు గ్యారంటీ లేదు మిత్రులారా, కాంగ్రెస్ లో ఎవరైనా నిలబడవచ్చు. మరి ఇక్కడ బీజేపీ నుంచి ధనపాల్ సూర్యనారాయణ గుప్తాకు 1118 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 40.79%. గతంలో కూడా ఆయనకు 40%కు పైగా ఓట్లు వచ్చినాయి, ఎమ్మెల్యే అయ్యిండు. మళ్ళీ మన సర్వేలో కూడా 40%కు పైగా శాంపిల్స్ వచ్చినాయి. కాబట్టి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాకు ఎదురులేదు మిత్రులారా నిజామాబాద్ లో. నెక్స్ట్ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి బిగాల గణేష్ గుప్తా 977 శాంపిల్స్ 35.64%. ఇది రెండో ప్లేస్ లో ఉన్నది. బీఆర్ఎస్ వచ్చేసి రెండో ప్లేస్ లో ఉన్నది. గతంలో బీఆర్ఎస్ మూడో ప్లేస్ లో ఉండే రెండో ప్లేస్కి వచ్చింది మిత్రులారా. గతంలో కాంగ్రెస్ నుంచి వెళ్ళి షబ్బీర్ అలీ నిలబడ్డాడు, రెండో ప్లేస్ లో ఉండే, ఆయన మూడో ప్లేస్ పోయిండు. మరి ఇక్కడ కాంగ్రెస్ కు వచ్చేసి 646 శాంపిల్స్, అంటే 23.57%. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయింది మిత్రులారా. ముఖ్యమైన కారణం చెప్తున్నా, అక్కడ హిందువులు ముస్లింలు ఉంటారు. సో హిందువుల ఓట్లు అవుట్ రైట్ గా భారతీయ జనతా పార్టీ చెప్పారు. ముస్లింల ఓట్లు గతంలో కాంగ్రెస్ కు చెప్పిన ముస్లింల ఓట్లు ఇప్పుడు దాదాపు 85 to 90% ముస్లింస్ కూడా బీఆర్ఎస్ పేరు చెప్తా ఉన్నారు. అంటే ముస్లింస్ల ఓట్ అనేది స్ప్లిట్ అయిపోయింది, ఇటు బీఆర్ఎస్కి వెళ్ళిపోయింది కాంగ్రెస్ నుండి. చాలా దిక్కులో చూసినాం ఇట్లా, మనం అంబర్పేటలో కూడా చూసినాము. ముస్లింస్ కాంగ్రెస్ కు చెప్పేది, వాళ్ళు ముస్లింస్ బీఆర్ఎస్ కు చెప్తా ఉన్నారు. ఇప్పుడు అంటే ముస్లింల ఓట్లు అనేటి కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ కు షిఫ్ట్ అయినట్టయితే నాకు ఈ యొక్క సర్వే ద్వారా నాకు కనబడ్డది మిత్రులారా. ఇది ముఖ్యమైన కారణం. అందుకే బీఆర్ఎస్ రెండో ప్లేస్ లో ఉన్నది. మొత్తానికైతే బీజేపీ వర్సెస్ అక్కడ బీఆర్ఎస్ నడుస్తుంది. ఇద్దరు గుప్తాల మధ్యలోనే, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గణేష్ గుప్తా ఇద్దరి మధ్యలోనే పోటీ ఉంటుంది. బీజేపీ గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది మిత్రులారా. ఇక మనం చేసిన దాంట్లో ఇక్కడ ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా గురించి వ్యక్తిగతంగా చేసిన సర్వేలో దగ్గర ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పేరు 35 నుండి 40% మంది చెప్పారు. ఇక బీజేపీ మోడీ ఈ పేరు ఎప్పుడు మాత్రం మిత్రులారా దగ్గర 60% మంది బీజేపీ పేరు చెప్తా ఉన్నారు, నరేంద్ర మోడీ పేరు చెప్తా ఉన్నారు. ఇది బీజేపీకి సంబంధించి. ఇక నెక్స్ట్ బీఆర్ఎస్ కు సంబంధించి కూడా సేమ్ స్టోరీ మిత్రులారా. ఈ యొక్క గణేష్ గుప్తా పేరు 30% మంది చెప్తే దగ్గర 70% మంది కేసీఆర్ పేరు బీఆర్ఎస్ పేరు చెప్తా ఉన్నారు. ఇది పరిస్థితి. ఇక కాంగ్రెస్ కు పార్టీ పరంగా బలం లేదు మిత్రులారా. కాంగ్రెస్ కు పూర్తి వ్యతిరేకత ఉన్నది. అక్కడ మొత్తం రాష్ట్రం మొత్తం కాంగ్రెస్ కు వ్యతిరేకత వచ్చింది, అందులో నో డౌట్. ఈసారి ఎన్నికలు అనేది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ జరిగే అవకాశం అయితే కనబడతా ఉన్నది. మరి ఏది ఏమైనప్పటికీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా 2028 లేదా 29 ఎన్నికలు వచ్చినా నిజామాబాద్ అర్బన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ధన్పాల్ సూర్యనారాయణ గుప్తానే మళ్ళీ గెలిచే అవకాశం ఉన్నది. ఈ యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో రాయండి. ముఖ్యంగా ఇంకెవరైనా కాంగ్రెస్ నుండో బీఆర్ఎస్ నుండో బీజేపీ నుండో ఇంకెవరైనా వేరే అభ్యర్థులు నిలబడతారా లేదా అనే వివరాలను కూడా పూర్తిగా మీరు కామెంట్ బాక్స్ లో రాయండి. నేను నెక్స్ట్ వీడియో చేస్తాను మిత్రులారా. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.